వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. తెలుసా మామ ఎకానమీలో ఈరోజు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మనం చర్చించుకుందాం, విశ్లేషించుకుందాం. అందులో భాగంగా మనకు మొదటి ప్రశ్నను మనం గమనించినట్టయితే, జాతీయ ఆదాయానికి సంబంధించి కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మొదటి ప్రశ్న, జాతీయ ఆదాయానికి సంబంధించి కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఒక దేశంలో, ఆప్షన్ ఏ ఇచ్చిండు స్టేట్మెంటు, ఒక దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువు మరియు సేవల మొత్తం మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని అంతిమ వస్తు సేవల విలువ, మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి, ఒక సంవత్సరంలో వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశానికి వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో జరిగేటువంటి, ఒక ఆర్థిక వ్యవస్థలో జరిగేటువంటి ఆర్థిక కార్యకలాపాల మొత్తం ఆదాయం అవుతుంది, ఆ మొత్తం ఆదాయాన్ని కూడా జాతీయ ఆదాయం అంటారని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సరైనటువంటి ఆప్షన్ చూసినట్టయితే ఆప్షన్ ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరైనవే, ఆప్షన్ 4 ఏ మరియు బి రెండు సరికావు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సరైన ఆన్సర్ను మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది. జనరల్గా దీన్ని మనం ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్గా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఎవరు నిర్ణయిస్తారు ఎంఎస్పీని అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే నిర్ణయించేది ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆప్షన్ 1 చూస్తే రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 చూస్తే మార్కెట్ కమిటీ, ఆప్షన్ 3 చూస్తే వ్యవసాయ ధరల కమిషన్, ఆప్షన్ 4 చూస్తే భారత ఆహార సంస్థ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రైట్, సరైన ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం గమనించినట్టయితే, సో కింది వాటిలో నేత రుణం ఇచ్చేవారు, ఇన్స్టిట్యూషనల్ లోన్ అండి, ఇన్స్టిట్యూషనల్ డెప్ట్ అంటాం, ఇన్స్టిట్యూషనల్ లోన్ అంటాం. మరి నేత రుణం ఇచ్చేవారు ఎవరు? 1 వ్యాపారులు, 2 సహకార సంఘాలు, 3 వడ్డీ వ్యాపారులు మరియు 4 స్నేహితులు, బంధువులు. అంటే మనకు ఇన్స్టిట్యూషనల్ లోన్ అనేది ఎవరిస్తారు? బిజినెస్ మ్యాన్స్ ఇస్తారా, కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయా, లేదా మనకు లెండర్స్, వడ్డీ వ్యాపారులు ఇస్తారా, లేదా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సరైన ఆప్షన్ను మీరు ఎంపిక చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం గమనిస్తే, రైట్, సో ఇది కొంత మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్న, మరి పర్యావరణ విద్యకు సంబంధించినటువంటి ప్రశ్నగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ ఏమంటుండు, పునరుత్పాదక వనరు అనగా నేమి. సో మనకు మళ్ళీ ఉత్పత్తి అయ్యేది అది ఎలాంటి వనరు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. వినియోగించబడుతున్నప్పటికీ ఉనికిలో ఉండే వనరులు, అంటే మనం ఉపయోగిస్తున్నప్పటికీ అవి మళ్ళీ ఉత్పత్తిలో ఉంటాయి, ఉనికిలో ఉంటాయి, అలాంటి వనరులు అని చెప్పుకోవచ్చు. రెండవది, సహజ మార్గాల ద్వారా సులభంగా భర్తీ చేయలేని వనరు అన్నాడు. సహజ మార్గాల ద్వారా సులభంగా భర్తీ చేయలేని వనరు అన్నాడు. 3 ఆప్షన్ ఏమిచ్చిండు, బహుళ విధాలుగా ఉపయోగించగల వనరు, అంటే అనేక రకాలుగా దాన్ని ఉపయోగిస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకేమిచ్చిండు, ఉత్పత్తికి ఏ విధంగానూ ఉపయోగించలేని వనరు, అంటే మనకు ఉత్పత్తికి ఉపయోగించము, ఎలాంటి ముడిసరికి కాదు, ఎలాంటిగా దాన్ని ఉపయోగించము, అలాంటి వనరు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. జనరల్గా దీన్ని మనం రినోవబుల్ రిసోర్సెస్గా చెప్పుకోవడం జరుగుతుంది. రినోవబుల్ రిసోర్స్, విచ్ వన్ ద రినోవబుల్ రిసోర్స్, అంటే దేన్ని అంటామని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. రైట్, ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్స్ మీరు ఎంపిక చేసుకొని ఇవ్వండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ 5th వన్ చూస్తే మనం, రైట్, మనం చాలా సందర్భాల్లో వింటాం హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఎర్నస్ట్ బోర్లాంగ్ ఈ కింది దేశానికి చెందినవాడు. అంటే జనరల్గా ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అని చెప్పుకుంటాం. ఆయన ఏ దేశానికి చెందినవాడు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది క్వశ్చను. 1 అమెరికా, 2 స్వీడన్, 3 నార్వే, 4 జర్మనీ.
జనరల్గా ఫోర్డ్ ఫౌండేషన్ మన కెనడాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ హరిత విప్లవం అనేది ఒక భావన తీసుకురావడం జరిగింది. కాబట్టి హరిత విప్లవ పితామహుడు అయినటువంటి నార్మన్ బోర్లాగ్ ఏ దేశానికి చెందినవాడు అని ఇక్కడ మన క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. 1991 పారిశ్రామిక విధానం భారత ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం చూపింది. మరి ఏ ప్రభావం చూపిందని అంటే 1991 పారిశ్రామిక తీర్మానం అయితే ఏదో అది ఎలాంటి ప్రభావం చూపిందని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఒకటి, ఇది వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మరియు సరళీకరణకు దారితీసింది. అంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీ అనేది దాని యొక్క ఇంపాక్ట్ ఏందని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకు. రైట్, ఇది వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మరియు సరళీకరణకు దారితీసింది. ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు. 3, ఇది ఆర్థిక వృద్ధి పతనానికి దారితీసింది. 4, ఇది ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణను పెంచింది. అంటే ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ యొక్క నియంత్రణను పెంచింది. సరైన ఆన్సర్ను గమనించండి. ఇది కొంచెం విశ్లేషణాత్మకంగా మనకు కనబడుతూ ఉంటుంది. కొంత అవగాహన సంబంధిత క్వశ్చన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మనం ఈజీగా దీన్ని గుర్తుపట్టడానికి అవకాశం మనకు ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే రైట్, సో ధరల పెరుగుదల జరిగినప్పుడల్లా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు అత్యున్నత సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా చేస్తుంది. అంటే జనరల్గా ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి. ధరల పెరుగుదల జరిగినప్పుడల్లా ఆర్బీఐ ఏం చేస్తుందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఆర్బీఐ, ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల, మరి ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. 1, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది. 2, బ్యాంకులకు తక్కువ రుణాలు ఇవ్వమని లేదా డిపాజిటర్లను తక్కువ ఉపసంహరించుకోవడానికి అనుమతించమని కోరుతుంది. అంటే బ్యాంకులు తక్కువ రుణాలు బయటకు ఇవ్వాలి, లేదా బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి ఖాతాదారులు అయితే ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి కూడా తక్కువ అనుమతి ఇవ్వాలి అనేది దీని యొక్క మీనింగ్. ఇక 3వది ఏమంటున్నాడు, డిపాజిటర్లకు చెల్లించే లేదా డిపాజిటర్ల నుండి స్వీకరించే వడ్డీ చెల్లింపులకు నియంత్రిస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళు పొదుపు చేసుకున్నప్పుడు వాళ్ళ పొదుపు పైన ఇచ్చేటువంటి వడ్డీ కావచ్చు, లేదా వాళ్ళు రుణం తీసుకున్నప్పుడు వాళ్ళ రుణాలపైన ఇచ్చేటువంటి వడ్డీ పైన కూడా నియంత్రణ చేస్తుంది. అంటే పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. మరి సరైన ఆప్షన్ ఎంపిక చేసుకోవడానికి కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు మళ్ళీ. అంటే 3 ఆప్షన్స్ ఇచ్చిన స్టేట్మెంటు, మరి ఆ స్టేట్మెంట్లో ఏది సరైనదని చెప్పేసి గుర్తించమన్నాడు. 1, ఏ, బి అండ్ సి సరైనవి. 2, ఏ, బి మాత్రమే సరైనవి. 3, ఏ మరియు బి మరియు సి సరైనవి కావు. 4th వన్, బి అండ్ సి మాత్రమే సరైనవి. సో 4 ఆప్షన్లు ఇచ్చిండు. అంటే పైన ఒక వ్యాకరణం ఇచ్చిండు, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అంటే ఏది కరెక్ట్ కాదు ఆ స్టేట్మెంట్కి సంబంధించి అని చెప్పేసి వాటిని మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, నెక్స్ట్ మనం గమనించినట్టయితే రైట్, సో క్వశ్చన్ నెంబర్ 8, ఒక దేశంలో సానుకూల జనాభా పెరుగుదల ఈ సందర్భంలో గమనించవచ్చు. అంటే సానుకూల జనాభా అనేది అంటే ప్రతికూల జనాభా, సానుకూల జనాభా పెరుగుదల అంటున్నాం. సానుకూల జనాభా అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే జనాభా అనేది తక్కువ పెరుగుదల అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరి అలాంటి సందర్భం ఎప్పుడు ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చిండు. జనన రేటు మరణ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే జనరల్గా మరణ రేటు కంటే జనన రేటు ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది. 2వది జనన రేటు మరణ రేటు సమానంగా ఉన్నాయి, బర్త్ రేటు డెత్ రేటు సమానంగా ఉన్నాయి. వలస రేటు ప్రతి వలస రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మనకు ప్రతి వలస అంటే వేరే దేశాల నుంచి మనకు వచ్చేటువంటి వలసను ప్రతి వలస అంటాం. అంటే అది ఎక్కువగా ఉంది, మనం వేరే దేశాలకు వెళ్ళేటువంటి వలస తక్కువగా ఉంది, అలాంటి సందర్భంలోన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4వది ఏమిచ్చిండు, జనన రేటు మరణ రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు. జనన రేటు అంటే మరణ రేటు కంటే డెత్ రేటు కంటే బర్త్ రేటు తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 4 ఆప్షన్లు డిఫికల్ట్గా ఇచ్చిందండి. మనం సానుకూల జనాభా అనేది అర్థం చేసుకుంటే కరెక్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, గమనించండి మీరు. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, సరైన ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ 9వది మనకు 9th వన్ క్వశ్చన్స్. కింది వాటిలో ప్రపంచీకరణకు ఉత్తమ ఉదాహరణ ఏది? సో గ్లోబలైజేషన్కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందని చెప్పేసి అడుగుతున్నాడు.
దేశ సరిహద్దులు బయట వస్తువులు మార్పిడి చేయడం ఒక ఆప్షన్. రెండు ఆప్షన్ దేశ సరిహద్దులు బయట వస్తువులు మరియు సేవలు మార్పిడి చేయడం. మూడు ఆప్షన్ దేశ సరిహద్దులు బయట వస్తువులు సేవలు మరియు మూలధనం మార్పిడి. నాలుగో ఆప్షన్ దేశ సరిహద్దులు దాటి వస్తువులు సేవలు మూలధనం మరియు సమాచార మార్పిడి చేయడము. సమాచార మార్పిడి కూడా చేయడం అంటే ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్క ఐటమ్ను పెంచుకుంటూ అంశాన్ని పెంచుకుంటూ వచ్చింది ఇక్కడ మనకు. కాబట్టి ఏది సరి అయినది అంటే సాధారణంగా మనం వస్తు సేవలు అనుకుంటాం, ఏది సరి అనే దాన్ని మీరు ఎంపిక చేసుకొని సరైన ఆన్సర్ని ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ. ఇది కూడా కొంత అవగాహనతో కూడుకున్నది, కొంచెం అర్థం చేసుకొని మనం ఆన్సర్ పెట్టాల్సినటువంటి క్వశ్చన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో 10వ క్వశ్చన్ 10th వన్ మనం గమనిస్తే భారత వ్యవసాయ రంగంకి సంబంధించి తప్పు వాక్య గుర్తించండి. అంటే వ్యవసాయ రంగం అవుతుంది అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించి రాంగ్ స్టేట్మెంటు గుర్తించండి అంటున్నాడు ఇక్కడ. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా పరంగా 3వ స్థానంలో ఉంది. అంటే భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం వ్యవసాయ రంగం వాటా పరంగా మనకు 3వ స్థానంలో ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రెండో ఆప్షన్ ఇచ్చిండు, భారత ఆర్థిక వ్యవస్థలో ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా పరంగా 1వ స్థానంలో ఉంది. అంటే ఉపాధి కల్పించడంలో మాత్రం భారత ఆర్థిక వ్యవస్థలో 1వ స్థానంలో ఉంది. మూడో ఆప్షన్ స్వతంత్రం వచ్చే నాటికి వ్యవసాయ రంగం తక్కువ జీడిపి వాటాను కలిగి ఉంది. అంటే స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో మనకు 1947-50 వరకు అంటే జీడిపిలో వ్యవసాయ రంగం వాటా తక్కువ ఉంది అని చెప్పేసి ఇచ్చిండు. సో 4th వన్ ఏమి ఇచ్చిండు, పైవన్నీ తప్పు వాక్యాలు, పైవన్నీ సరైనవి కావు తప్పు వాక్యాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, ఏది సరైన ఆన్సర్ అనేది ఇక్కడ మనకు భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్ర అగ్రికల్చర్ సెక్టార్ యొక్క సో రోల్ అనేది మనకు తెలుసు. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి సో మీ ముందుకు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్ సో టెట్, డిఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి సంబంధించినటువంటి ఇతర పోటీ పరీక్షల కోసం మీ ముందుకు రావడం జరిగింది. సో తెలుసా మామ ఎకానమీలో దీనికి సంబంధించి మీకు అనేకమైన క్వశ్చన్లు ఇంకా ముందు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా ముందుకి ఇంకా మంచి ప్రశ్నల జవాబులతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇట్లు యువర్స్ డాక్టర్ రాములు సదుగోని. థ్యాంక్ యూ ఎవ్రీవన్.